అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో. రివ్యూ ఆఫ్ వా వాతియార్ తెలుగు డబ్ మూవీ. తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్తో టేజర్ అండ్ ట్రైలర్లో దింపేశారు. కానీ సినిమా మాత్రం తమిళ్లోనే దింపుకున్నారు. పొంగల్కి మన దగ్గర థియేటర్స్ లేకో లేదా ఎలాగో సినిమా రిలీజ్ అయిన 2 వారాలు ఓటీటీ ఇచ్చేస్తామని తెలుసో ఇంకెందుకు లేని లైట్ తీసుకున్నారేమో కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నా చాలా మంచి పని చేశారు మన దగ్గర దింపకుండా. దింపు ఉంటే దీనికి థియేటర్లు ఇచ్చి మన సినిమాల కలెక్షన్లకు బొక్క పెట్టుకునే వాళ్ళం అవుదు. ఎందుకంటే ఇది సినిమా కాదు, ప్యూర్ రాధా 550 స్టీల్ రాడ్. అది దింపుకోవడానికి రెడీ అయితే చూసేయండి. 2026లో నా వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిలిమ్స్లో ఇది ఉండబోతుందని చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నా. బేసిక్గా ఈ సినిమాని ఎంజీఆర్కి ట్రిబ్యూట్లు ఇద్దామని తయారు చేసినట్టున్నారు. ఎంజీఆర్ కనుక బ్రతికుండి దీన్ని చూస్తే ఆయన స్టైల్ ఆఫ్ కొరడా ఫైట్తో మేకర్స్ని చితక్ కొడిసేవారు. సర్లే అయ్యిందేదో అయిపోయింది, ఇలాంటి దెబ్బలు ఎన్నో తిన్నాం. అదృష్టం ఏంటంటే థియేటర్కి వెళ్ళి డబ్బులు బొక్క పెట్టుకోలేదు, ఓటీటీ కాబట్టి సేఫ్ అయిపోయాను. అసలు మూవీలో ఏం బాగాలేదు ఏది బాగుందని డీటెయిల్డ్గా చెప్తా. ఫస్ట్ ఏది బాగుందంటే కృతి శెట్టి బాగుంది, తర్వాత కార్తీతో ఆమె పేరు బాగుంది. యాజ్ యూజువల్ కార్తీ న్యాయం చేశారు అంతే. ఇంతకు మించి మీరు ఏం వెతికినా కథలో బొక్కలే తప్ప డైరెక్టర్ దీని ద్వారా ఏం కన్వే చేయాలనుకున్నారో బ్రేక్ డౌన్ కూడా చేయలేరు మీరు. తమిళ వాళ్ళు డివోటీగా చూసి ఎంజీఆర్ ట్రిబ్యూట్ చేస్తేనే అక్కడ తమిళ వాళ్ళు దీన్ని ఆదరించలేదంటే మనం ఎక్కడ చూడగలం. అందుకే తెలుగు వాళ్ళ కోసం సీనియర్ ఎన్టీఆర్ గారి ట్రిబ్యూట్లో తయారు చేసి రిలీజ్ చేద్దామని సినిమా స్టార్టింగ్లో ఎంజీఆర్ ప్లేస్లో ఎన్టీఆర్ గారిని పెట్టి ఎలివేట్ చేస్తుంటారు. కానీ సినిమాలో స్క్రీన్ మీద కనిపించేది మాత్రం ఎంజీఆర్ గారి ఫోటోలు. 20% ఎక్కడే ఇంట్రెస్ట్ దొబ్బింది నాకు. అండ్ దీని ప్లాట్ చెప్పలేదు కదా. ఎంజీఆర్ అంటే కార్తీ వాళ్ళ తాతకి చాలా ఇష్టం. ఆయన చనిపోగానే ఎంజీఆరే కార్తీగా పుట్టారని అనుకుని అతన్ని ఎంజీఆర్ అంత గొప్పవాడిగా చూడాలనుకుంటారు. కానీ అనుకున్నదోటి అయ్యింది ఇంకోటి. కట్ చేస్తే కార్తీ లైఫ్ ఎంజీఆర్ది అయితే ఎలా మారిందనేదే కథ. టు బీ ఫ్రాంక్, ఫస్ట్ హాఫ్ నాకు పర్లేదులే, ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టు చూపించి ఎంతో కొంత సస్పెన్స్తో నడిపిస్తున్నారులే అనుకుని సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేశాను. కానీ సెకండ్ హాఫ్లో అపరిచితుడు, రాము, రెమో రెఫరెన్స్తో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నారు. నిజానికి అది కొత్త ఎక్స్పీరియన్స్ కాదు, చాలా చెత్త ఎక్స్పీరియన్స్. సినిమా బిస్కెట్ అయిపోవడానికి కారణమే ఈ సెకండ్ హాఫ్. ఎంత లాజిక్లెస్గా ఉంటుందో కరెక్ట్గా కన్వే చేయలేకపోతున్నాను. కానీ ఇల్లాజికల్ మూవీస్ అనే సినిమా అవార్డులు ఏమన్నా ఉంటే మొత్తం దీనికి ఇచ్చేయచ్చు. రివ్యూర్ అయిపోవడం వల్ల ఈ సినిమా చివరి వరకు చూడాల్సి వచ్చింది. కానీ జస్ట్ వ్యూవర్గా చూసుంటే ఫార్వర్డ్ చేసుకుంటూ గంట సెకండ్ హాఫ్ని 15 మినిట్స్లో ఫినిష్ చేసేవాడిని. అంత బ్యాడ్ రైటింగ్ అది. నెరేషన్ బాగోదు, పర్పస్ హుక్ చేయదు, కృతి శెట్టి రోల్ అనవసరం, సాంగ్లు అనవసరం. మనకు తెలిసిన 3-4 క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిలో ఒక్కడు కూడా సరిగ్గా వాడుకోరు. చాలా చాలా బ్యాడ్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. కార్తీ గారు అసలు ఈ కథని ఏ యాంగిల్లో ఆలోచించి ఓకే చేశారో తెలుసుకోవాలని ఉంది నాకు. తమిళ వాళ్ళు కంప్లీట్గా రిజెక్ట్ చేశారు కాబట్టి రిలీజ్ అయిన 2 వారాలు ఓటీటీకి వచ్చేసింది. అది కూడా కార్తీ గారు లాంటి ప్రామిసింగ్ యాక్టర్ ఉంది. ఎనీవేస్, అప్పుడప్పుడే ఎంటర్టైన్ చేసే సినిమాలే కాదు, ఇలాంటి స్టీల్ రాడ్స్ కూడా చూసి అసలు ఎందుకు పోయిందో తెలుసుకొని కమెంట్ చేయండి నాకు. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఆ 2 కూడా ఓన్లీ ఫర్ కార్తీ అండ్ అంతగా బాధ పెట్టిన ఫస్ట్ హాఫ్ కోసం. సో ఎంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. చూడాలనుకుంటే ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.